మానవ సంస్థ వారికి షణ్ముఖి ఆంజనేయరాజు గారి కళాపీఠం తరఫున ధన్యవాదాలు. కిక్ రాదు. ఓకేనా?
వేరే పానం చేసే వాళ్ళకి కిక్ వస్తుంది, నాకు కావ్యపానం చేస్తే కిక్ వస్తుంది. అందుకని కావ్యపానము చేసి కైపెక్కినానే బసవరాజు అప్పరావు గారు అన్నాడు, కావ్యపానము చేసి కైపెక్కినానే దివ్య లోకాలన్నీ తిరిగొచ్చినానే, కావ్య దేవత నోట కవిత విన్నానే, కావ్య దేవత నోట కవిత విన్నానే, చీమలనిపించారే ఈ భూమిలో కవులు అన్నాడు. సాక్షాత్తు శారదాదేవి కవిత్వం చెప్తే ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ చాలా చిన్నగా అనిపించారు చీమల్లాగా. అంటే కవిత్వం శారదాదేవి చెప్తే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎందుకు చెప్తున్నారంటే మీరు ఎంత స్పందిస్తే అంత బాగా పాడాలనిపిస్తుంది పిచ్చి హృదయానికి. అరే ఇంత గొప్పగా సేద్యం చేశాం కదా, గదిలో కూర్చుని ప్రజల మదిలోకి వెళ్ళేటప్పుడు ఇది చక్కగా వెళ్తుందా లేదా అని మా అందరికీ టెన్షన్ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకుని నాకు ఇది అర్థమైంది ఏంటో నాకు మీరు చెప్పాలి. గజలు అంటే అదే అర్థమైందా మీకు? మనసు పెట్టి చూడలేదు, మనసు పెట్టి చూడలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమ పంచి ఇవ్వలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు మనసు పెట్టి చూడలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఊరవుతా వస్తారట కడసారిగా చూడాలని. చూస్తుంటాం కదా మనం, ఊరవుతా వస్తారట కడసారిగా చూడాలని, కానీ పలకరించి నవ్వలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు పలకరించి నవ్వలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు పువ్వులెన్నో పరుస్తారు చివరి యాత్రలోనా, తెగ పరిచేస్తారు అంతిమ యాత్రలో. పువ్వులెన్నో పరుస్తారు చివరి యాత్రలోనా, కానీ ఒక్క పువ్వు ఇవ్వలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు. ఒక్క పువ్వు ఇవ్వలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు. తప్పులన్నీ మరుస్తారు తలవాల్చిన మరు నిమిషం. ఆ పార్థివ శరీరం అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి అంటాం, తప్పులన్నీ మరుస్తారు తల వాల్చిన మరు నిమిషం, కానీ క్షమాగుణం చూపలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు. క్షమాగుణం చూపలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు. సఫలెన్నో పెడతారట, సఫలెన్నో పెడతారట లేని వాణ్ణి కీర్తిస్తూ, కానీ మనసు పెట్టి పొగడలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు. మనసు పెట్టి పొగడలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు ప్రేమ పంచి ఇవ్వలేదు, మనిషి బ్రతికి ఉన్నప్పుడు సానుభూతి చూపలేదు, ఆ మనిషి బ్రతికి ఉన్నప్పుడు. సభకు నమస్కారం. దీపంతో దీపం వెలిగించు, తిమిరంతో సమరం సాగించు, ప్రగతి లేని హృదయానికి హృదయం కనపడదు, భయపడితే బ్రతుకులోని నామం నిలబడదు. దీపం అనేది
చీకటి నుండి వెలుగులకు చేరి ప్రయాణములు అనేకము చీకులు చింతలు పరిహసించు. గుండెగలట్టి వాడు వెన్నీక పురోగమించు. అవహేళనకు భయపడ్డవాడు మార్ఫీకము గ్రోల లేడు. ఇది వేదిక అయ్యవని పాత్రవాణిది. ఇది వేదిక అయ్యవని పాత్రవాణిది. ఈరోజు ఏ సౌజన్యమూర్తి దీపార్చన చేస్తే బాగుంటుందో కేవలం అటువంటి మూర్తిని కూడా ఆహ్వానించాం. శ్రీమతి యార్లగడ్డ సౌజన్య గారు ముఖ్యంగా గొప్ప గృహిణి ఆవిడ. ఎలాగంటే ఈనాటికి కూడా ఆవిడ వార్తాపత్రిక చదవదండి, టీవీ చూడదు. ఎందుకో తెలుసా అండి, అవన్నీ చాలా బాధగా ఇవ్వాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. సిసలైన యోగిని వారు. మరొక ముఖ్య విషయం, కేవలం లక్ష్మీప్రసాద్ గారిని కేవలం పెళ్లిలోనే చూశారు, తలంబరాల కోసం అంతవరకు చూడలేదు. అది చాలా గొప్ప విషయం. ఇలా ఉంటున్నప్పుడు ఎన్టీ రామారావు గారు అరక వ్యాలీకి వచ్చినప్పుడు అక్కడే భోంచేసేవారు, మేనపడని పిలిచేవారు. లక్ష్మీప్రసాద్ గారు ఏమో పండిట్జీ, వారు సోమదేవమ్మ, అది వారి యొక్క అభిమానం. అటువంటి మూర్తి మంత్రమైనటువంటి సౌజన్య గారు దీపారాధన చేస్తారు. అలాగే శ్రీమతి వత్సవాయి సత్యవతి గారు, డాక్టర్ వెంకటరాజు గారు సతీమణి, వారు కూడా వస్తున్నారు. అలాగే శ్రీమతి దుర్గా విజయశంభు యొక్క శ్రీమతి అమ్మ, రెండు పేరు కూడా రండి ఇక్కడ. అలా శ్రీధర్ గారి భార్య నిర్మలమ్మ, నిర్మల. సౌజన్య గారు, శ్రీమతి సత్యవతి గారు, దుర్గా, నిర్మల. జ్యోతి ప్రకాశం గారు, లక్ష్మీప్రసాద్ గారు, నారాయణ రెడ్డి గారు, జ్యోతి ప్రజల జ్యోతి ప్రకాశం గారు, జ్యోతి ప్రకాశం అని చెప్పింది. శ్రీమతి రంగిణి సూర్యనారాయణమ్మ. ఈ రోజున నేను 55 సంవత్సరాల క్రితం ఏ మహానటుడి యొక్క పద్యగానాన్ని విని మనస్ఫూర్తితో ఎరలేసినటువంటి షణ్ముఖి ఆంజనేయరావు గారి 94వ జయంతి సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికి నన్ను ఇక్కడికి రప్పించడానికి కారణభూతులైనటువంటి నాకు ఆత్మీయ మిత్రులు, ప్రముఖ సినీ కవి, రచయిత దసరాజు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తాను. అదేవిధంగా డాక్టర్ వెంకటరాజు గారు అంటే నాకు, మా శ్రీమతికి చాలా గౌరవం. చెయ్యి పట్టుకుంటేనే వేలు ఆర్జించేటువంటి రోజుల్లో రూపాయి డాక్టర్గా ప్రసిద్ధి చెంది పొడుగు బలహీన వర్గాలకు, మధ్యతరగతి వారికి కూడా ఏడుగడగా, అండగా, రక్షగా నిలిచి వైద్య వృత్తిని ఒక పవిత్రమైన వృత్తిగా చేపట్టేటువంటి వెంకటరాజు గారికి ఎప్పుడైనా కృతజ్ఞత. తణుకు పట్టణం వస్తే నేను
వాళ్ళ పులినాలుగా తలుచుకోకుండా ఉండలేరు. ఎందుకంటే వారు నేను రాజ్యసభలో ఉన్న 6 సంవత్సరాలు, ఆయన లోక్సభలో ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, అంత ఆప్యాయంగా చూసేవాడు. మీకు నేను సందేశం ఇవ్వడానికో ఉపదేశాలు చెప్పడానికో రాలేదు. నాలోని కొన్ని భావాలను మీతో పంచుకుందామని వచ్చాను. ఏమిటంటే మంచో చెడో కారణం ఏదన్నా కానివ్వండి, మన పిల్లలు ఇవాళ విశ్వ నరులు, ప్రపంచ నరులు, కేవలం భారతీయులు కూడా కాదు, దాటిపోయారు. ప్రతి ఇంటిలో పిల్లలు అమెరికాలోనో, ఇంగ్లాండ్లోనో, ఆస్ట్రేలియాలోనో, న్యూజిలాండ్లోనో, ప్యారిస్లోనో, యూరోప్లోనో ఉంటున్నారు. ఇవాళ మనకి ఉన్నంత వరకు వాళ్ళు ఈ భూమితో, మన సమాజంతో అనుబంధం ఏర్పరచుకుంటారు. మనం నిష్క్రమించిన తర్వాత ఆ అనుబంధాలు అన్నీ కూడా వాళ్ళ పిల్లల వైపు మరుతుంది. వాళ్ళ పిల్లలు అక్కడ అమెరికన్గా, బ్రిటిష్ పీపుల్గా, ఫ్రాన్స్ పీపుల్గా, అక్కడ నాగరికులుగా పడుతున్నారు, అక్కడ పెరుగుతారు, ఆ సమాజంలో మమేకమైపోతారు. అయితే మనం వారికి తప్పనిసరిగా చెప్పవలసిన విషయం ఏమిటంటే, మనం ఎంత విశ్వనరులమైనప్పటికీ కూడా మన మూలాలు మాత్రం ఇక్కడే. భారతీయ మూలాలు కలిగినటువంటి ఎందరో కూడా వివిధ రంగాల్లో చాలా ప్రముఖమైనటువంటి స్థానాన్ని వహించారు. సత్య నాదెండ కానివ్వండి, లేకపోతే కాటకట్ట అరుణామణి అని చెప్పని 15 రోజుల క్రితం అమెరికాలో ఒక రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మన ఆడపడుచు కానివ్వండి, అదేవిధంగా ఆరేటి ఉదయ్ అని మీ భీమవరానికి చెందినటువంటి ఒక కురవాడు లండన్ మహానగరంలో ఎక్కడైతే కృషి సోనక్ పార్లమెంటు సభ్యుడిగా గెలిచాడో ఆ పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూన్సీ, అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి కార్పొరేటర్గా ఎన్నికైనటువంటి ఆరేటి ఉదయ్ మీ భీమవరం వాడు. ఈ విషయం ఎందుకు చెప్తానంటే, నేను భారతదేశం ఎంత ఉన్నతమైనది, ఎంత ఉత్కృష్టమైనటువంటి చరిత్ర కలదో మనం మన బిడ్డలకి వారి ద్వారా వారి బిడ్డలకు కూడా తెలియజేయాల్సిన అవసరం. ప్రపంచానికి విశ్వమానవ సౌభ్రాతృత్వం, ప్రపంచం అంతా కూడా సోదరభావంతో ఉండాలనేటువంటి సూత్రాన్ని చెప్పింది ఒక భారతీయులే. వసుధైవ కుటుంబకం, ప్రపంచం అంతా కూడా ఒకే కుటుంబం చెప్పింది కూడా మన భారతీయులే. త్రైలోక్యం మంగళం గురువు అన్నారు. ముల్లోకాలు సుఖంగా ఉండాలని కోరుకున్నారు. పాశ్చాత్య దేశాల్లో పక్కింటి వాడు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి తెలియదు. త్రైలోక్యం మంగళం గురువు అన్నారు. ముల్లోకాలు కూడా క్షేమంగా ఉండాలి. మా డ్రైవర్ లాంటి వాడికి అనుమానం వస్తాయి, ఏంటి సార్ ముల్లోకాలు అంటే నీకు ఎక్కువ లేవని అడుగుతాడు. నీలాంటి వాళ్ళు ఉంటారని తెలిసిన మన వాళ్ళకి. అందుకే లోక సమస్త సుఖిలో పోతున్నారు. ఎన్ని లోకంలో నేను అనుకుంటావో అన్ని లోకాలు కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అది భారత జాతి యొక్క ఔన్నత్యం. ఇంకొక విషయం ఏమిటంటే, 5000 సంవత్సరాల ప్రపంచ చరిత్ర పుటలను మనం తిరిగేస్తే ఈ ప్రపంచం 5000 సంవత్సరాల్లో ఒక 5గురు మహనీయుల్ని ఆరాధించి, పూజించి, గౌరవించారు. అందులో మొట్టమొదటి వాడు భగవద్గీత సారాన్ని అందించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు. రెండవ వాడు శిలువెక్కినటువంటి జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు. మూడవ వాడు ప్రపంచానికి ప్రేమను పంచినటువంటి ప్రాఫెట్ మహమ్మద్ ప్రవక్త. నాలుగవ వాడు బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి అని చెప్పినటువంటి బుద్ధ భగవానుడు నాలుగవ వాడు. తర్వాత 5వ వాడు ఎవరయ్యా అంటే, రక్తమాంసాలు కలిగినటువంటి మనిషి ఈ భూమండలం మీద నడయాడాడు అని చెప్తే భవిష్యత్తులో వాడు నమ్మరని చెప్పి ఐన్స్టీన్ మహాశయుడు ఏ మహాత్మా గాంధీ గురించి చెప్పాడో ఆ మహాత్మా గాంధీ 5వ వాడు. వారం రోజుల క్రితం ఐక్య రాజ్య సమితి ప్రాంగణంలో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రపంచ పౌర హక్కుల నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయన శ్వేతజాతీయుల తుపాకీలకు బలైపోయాడు. ఆయన చెప్పాడు ఏమని, ఫర్ అదర్ కంట్రీస్. ఆయన చనిపోయిన తర్వాత అట్లాంటా నగరంలో, జార్జియా రాష్ట్రంలో ఆయన ఇంటిని మ్యూజియంగా మార్చారు. అందులో నిలువెత్తు గాంధీజీ విగ్రహం పెట్టారు. అమెరికాలో, జార్జియాలో, అట్లాంటా నగరంలో. దాని కింద మార్టిన్ లూథర్ కింగ్ రాసిన మాటలు, ఫర్ అదర్ కంట్రీస్
I may go as a visitor, but for India, I go as a pilgrim because there is the land of Mahatma Gandhi. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడు అయితే మన చోటా మోటా నాయకులు ఆయన ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీలు వేస్తున్నారు. కానీ ఆయన భారత పార్లమెంటు వచ్చి ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ నల్లవాడినటువంటి నేను ఈ శ్వేత సౌధానికి అధిపతిని కాగలిగానంటే మీ మహాత్మా గాంధీ బోధనలో పాటించడమే అని చెప్పాడు బరాక్ ఒబామా. ప్రియమైన మిత్రులారా, 5,000 సంవత్సరాలలో 5 మహనీయుల్ని ఈ ప్రపంచం ఆరాధించి గౌరవించి పూజిస్తే అందులో 3 శ్రీకృష్ణ భగవానుడు, గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ భరత భూమి మీద జన్మించి ఇక్కడ నడయాడని చెప్పని ఇది మన పిల్లలు చెప్పండి. హమ్ కిసీ సే కమ్ నహీ హై, మేరా భారత్ మహాన్ హై అని చెప్పడం మీకు ఇది మన యొక్క చెప్పవలసినటువంటి అవసరం. చాలా ఆనందం కలిగింది నాకు. షణ్ముఖి ఆంజనేయులు గారి పౌత్రి యొక్క నృత్యం ఆ తొక్కుడు ఆర్మని చూసిన తర్వాత ఆవిడతో చెప్పాను, ఇంకా ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు, ఎంత ఉన్నతమైనటువంటి భావాలు ఉంటే తప్ప అని చెప్పి చెప్పారు. అదేవిధంగా దేవరకొండ బాలగంగాధర యొక్క సంప్రదాయ విలువకు అస్వతంత్ర వితంతువుకు వసంతం లేదు, హిమసుందర సొంతమైన ఎవరెస్ట్ ఒక హెల్సింకి ఎక్కడం అని చెప్పి విడుదల కోసం రాత్రి అందించేటువంటి బాలగంగాధర తిలక్ ఈ నేల మీద వారి అబ్బాయి లండన్లో ఉంటాడు, వారిని కూడా చేశారు. అటువంటి విషయంలో తెలుగువారు, తెలుగు భాష మన భారతదేశంలో ఎన్టీఆర్ అనేటువంటి ఒక 3 అక్షరాల వ్యక్తి దిగ్దంతన మత్తనుడుగా వెలువడి మదరాసీలుగా వ్యవహరించబడుతున్నటువంటి మనల్లో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, తెలుగు వాళ్ళు ఉన్నారు, తెలుగుతనం ఒకటి ఉంది, తెలుగు సంస్కృతం ఉంది, తెలుగు భాష ఉందని చెప్పినటువంటి వ్యక్తి తెలుగు వాడంటే ఎలా ఉండాలి, ఆహార్యం ఎలా ఉండాలి అని చెప్తే నారాయణ రెడ్డి గారు, జ్ఞానపీఠాధిపతి ఆచార్య నారాయణ రెడ్డి, పంచకట్టుడలో ఉన్న ప్రపంచాన మనగాడు, పండువా లేదే గడప దాటని వాడు, పంచభక్ష్యాలు తన కంచాన వడ్డించ గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్యే ఎవడవాడు, ఇంకెవడయ్యే మన తెలుగువాడు. మంచి మనసుదురైన మాలనిచ్చేవాడు, తిక్క రేడిందంటే దొక్క తీర్చేవాడు, ఏ దేశం ఎగినా ఎందు కారినా ఆవకాయ వియోగ మసల సైపనివాడు, ఎవడయ్యే ఎవడవాడు, ఇంకెవడయ్యే తెలుగువాడు. అటువంటిది మన తెలుగు భాష, అటువంటిది మన తెలుగుదనం. నారాయణ రెడ్డి గారికి పివి నరసింహారావు గారు కరీంనగర్ జిల్లాలో జన్మించారు. వారు చదువుకుంటున్నప్పుడు ఉర్దూ మీడియం, తెలుగు లేదు. మరి నారాయణ రెడ్డి గారు రాసిందే కవిత్వం, నారాయణ రెడ్డి గారు మాట్లాడిందే భాష అనేటువంటి స్థాయికి వారు ఎలా ఎదగలిగారు? నారాయణ రెడ్డి గారి 60వ జన్మదినోత్సవం రోజున సభ చేసి ఆయనకి సన్మానం చేశారు. ఎవరికి ఈ సన్మానం, ఎందుకు ఈ సన్మానం, చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం, అమ్మగ సింగిరెడ్డి ముచ్చమ్మగ నన్ను కనిపెట్టిన మా హనుమాజీపేటకు ఈ సన్మానం, నీ ఎవరే అంటూ నిలిగే నా గొంతుకలో కవితలు స్వరపరిచిన హరికథలకు ఈ సన్మానం. అంటే గ్రామ దేవాలయాల్లో శ్రీరామనవమి సందర్భంగా, కార్తీక మాసం సందర్భంగా మనం ఏర్పాటు చేసేటువంటి హరికథలని తెలుగుని ఆయన ఆ స్థాయికి తీసుకున్నారు. యాస అనేది లేకుండా అటువంటిది మన తెలుగు భాష. పిల్లలకు తప్పనిసరిగా మనం ఇంగ్లీషు నేర్పించాలి, తప్పనిసరిగా హిందీ నేర్పించాలి. ఇండియ పర్వతాలు దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తి చెందాలి. మనం ఏ రంగంలో ఉన్నామంటే మనం హిందీలో వ్యవహారం చేయవలసిందే. దేశపు ఎవరి విదేశాల్లో మనం ఏ రంగంలో ఏ పని చేయాలన్నా ఇంగ్లీషు నేర్చుకోవాల్సిందే. భార్యను ప్రేమిద్దాం, కూతురు ఇంకా ప్రేమిద్దాం, తల్లిని మాత్రం భక్తితో కోరుకుందాం. అది మన తెలుగు భాష. కానీ దాన్ని మాత్రం మనం మారుతాం. ఎవరు ఎన్ని భాషలు నేర్చుకుంటే ఆ భాషలు నేర్చుకున్న వారికి ప్రయోజనం తప్ప ఆ భాషకి ఏమి ప్రయోజనం ఉండదు. ఈ సత్యాన్ని మాత్రం మీరు గ్రహించాలని చెప్పి నేను ఆలోచిస్తున్నాను. తెలుగు భాషను మనం 3 విధాలుగా నేర్చుకుంటాం. ఒకటి, మన పాఠ్య పుస్తకాలు చదువుకుంటాం, తర్వాత తెలుగు నేర్చుకుంటాం. అయితే మన తెలుగువారి
ఆది గ్రంథం మీ అందరికీ తెలుసు, నన్నయ్య గారి భారతం అని. ఆ భారతంలో తెలుగువారి మొట్టమొదటి పద్యం రాజకులైక భూషణుడు, రాజ మనోహరుడు, అన్య రాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశస్సరదిందు చంద్రికా రాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి కుజా తుఫాన ధారాజల శాంత శాస్త్రోపరాధుడు, రాజమహేంద్రుడున్న తీసుకున్నాడు. అంటే పెద్ద పెద్ద రాజ్యాలని, పెద్ద పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారి కంటే కూడా కళలను, సాహిత్యాన్ని ఎవరైతే పోషిస్తారో వారే చరిత్రలో మిగులుతారు. అలా నమ్మయి పడ్డారు. మరి ఆయన చెప్పినటువంటి తెలుగువారి మొట్టమొదటి పద్యంలో మన తెలుగు భాషకు సౌకర్యం ఉంది. డూ మూ మూ అనేటువంటి ఒక విభక్తి ప్రత్యాన్ని ఒక శబ్దాన్ని జోడించేస్తే సంస్కృత శబ్దం తెలియకపోతుంది. రాజకులైక భూషణ, రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, నువ్వు తెచ్చావు అయిపోయి తెలియపోయింది. అంటే 4 డూలు ఉన్నతుల్లో చేస్తే నాకు తెలియపోయింది. కానీ ఆనాటి నుంచి తెలుగు భాష మన పాఠ్య పుస్తకాలు చదువుకోవడానికి ఎక్కడి వరకు ప్రయాణం చేసాం మనం? శ్రీశ్రీ గారు చెప్పాడు, మరో ప్రపంచం వస్తుంది, పోదాం పైపైకి అని చెప్పాను. రాజులు మారి, రోజులు మారి, పాలన చేసే పద్ధతి మారి, మారనిది ఒకటే రాదు, దున్నే రైతుల బ్రతికేరా. సంపద పెంచే తీరులు మారి, పంపకాలలో రీతులు మారి, మారనిది ఒకటే రాదు, పేదల ఆకలి మధ్యాహ్నం. ఎంత హాయిగా ఉందండి మనందరూ అర్థం. అట్లా తెలుగు భాష గమనంలో వచ్చింది. అయితే ఈ రోజు అవసరం ఏంటంటే ఇంటి భాషే మన భాష. ఇంట్లో మనం ఏ భాష అయితే మాట్లాడుకుంటామో అదే మన భాష. గాంధికమైనటువంటి చందోబంధనాల్లో దిగుతున్నటువంటి తెలుగు భాషను పిడుగు రామమూర్తి పంతులు గారు వాడుక భాష ఉద్యమం చేసి వాడుక భాషను అధికార భాషగా చేశారు. ఆ విధంగా మనం పుస్తకాల ద్వారా చదువుకోవడం ద్వారా చిన్నప్పటి నుంచి తెలుగు పట్ల మమకారాన్ని పెంచుకున్నాం, తెలుగును అధ్యయనం చేసి. ఇక రెండవది సినిమాలు. చాలామంది ఈ సమావేశంలో కూర్చున్నాను నేను, కానీ మనకి రామాయణ భారతాలు చిన్నప్పుడు చదువుకోలేదు. కానీ ఎన్టీ రామారావు తీసిన నడిచిన పోరాట చిత్రాలు చూస్తే మనకి రామాయణం భారతం అని అర్థమైపోయింది. అదే మనం కథ అనుకున్నాం, అదే రామాయణం భారతం అనుకున్నాం. ఇంకా విశేషమైన ప్రియముట సినిమా దొరికి ఎక్స్ట్రా చదువుకున్నాం. ఆయన 1969 ప్రాంతంలో ఎన్టీ రామారావు శ్రీకృష్ణ పాండ్యం అనే సినిమా తీశారు. అందులో ఆయన దుర్యోధనుడుగా, కృష్ణుడుగా 2 పాత్రలు ఆయన నటించాడు. దుర్యోధనుడుగా నారాయణ రెడ్డి గారు మంచి పాట రాశారు, స్వాగతం అని చెప్పాను. ధన్య గాంధారి గర్భశుక్తి ముక్త ఫల అని చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే దుర్యోధనుడు దిగ్దిశాంత విశ్రాంత యశోవిరాజితమై నవకండ భూమండల పరివ్యాప్తమై దశోక్షోహిణి సేనా పరిరక్షితమైన ఈ గురు మహాసామ్రాజ్యమును శాసించు రారాజును నేను. హరివేల కండ నిర్మాణ వరమణితుడు, పేరు సమాన ధీరుడు మా శత సోదరుడు, అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోష భార్గవరాముడై ఈ రాజేయుడుండగా ఈ పాండవార్భకులకు ఇంతటి ప్రజాప్రతిష్ఠాడు అమరణ. మీలాగే మేము కూడా అప్పుడు ఒక ముక్క అర్థం కాకుండా అనుసరిస్తున్నాం. ఆ డబ్బుతో 4 కోట్లు ఇల్లు కట్టిస్తాం. అంటే లయాత్మకమైనటువంటి భాష మనలో ఒక మనస్సులో ఒక జాగృతి అనే ఒక ఆనందాన్ని మనకు తెలియదు. సరే, అక్కడ నుంచి నాకు మిత్రుడు, సోదరుడు, నా తోటి రాజ్యసభ సభ్యుడు మోహన్ బాబు గారు హరిస్తే చరుస్తా, చరిస్తే పీలుతా ఆ భాష వచ్చింది. ఇప్పుడు ఏ భాష వచ్చిందో నాకు తెలియదు, మీకు తెలియదు. వాడు ఏ భాషలో మాట్లాడుతున్నా తెలియదు. మన అడిగినట్టు ఓన్లీ మంచిదే, అది వాడి భాష. వారి నచ్చినవాడు చూస్తారంటే అది మంచిదే, ఏది మన మంచిది కాదని అడిగింది. ఈ మధ్య ఒక వాల్ పోస్ట్లో సినిమా వచ్చింది, 143 తెలుగు సినిమా. దాని టైటిల్ మాత్రం 143 అని పెట్టారు. నాకు అర్థం కాదు. మా అబ్బాయి చెప్పాడు, మీకు అర్థం కాలేదమ్మా, నాకేం తెలుస్తున్నాను, ఐ లవ్ యూ అంటే 143. మనం చాలామంది పెద్దలను గౌరవించుకోవడానికి యూతుల పేర్లు, నగరాల పేర్లు పెట్టుకున్నాం. మహాత్మా గాంధీ గారిని గుర్తు పెట్టుకుందాం, మన పిల్లలకి తెలియజేద్దామని చెప్పని మహాత్మా గాంధీ రోడ్డు అని పెడితే చక్కగా చూస్తారు, ఎవరిని చెప్పి గురుములు అడుగుతాడు. అప్పుడు గాంధీ అంటే గూగుల్లో కొడుతున్నాడు. కానీ అదేమైపోయింది, ఎంజీ రోడ్ అయిపోయింది. ఏం కనపడుతుంది? లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరుతో నగరం అయితే ఎల్బీ నగర్ అయిపోయింది. సంజయ్ రెడ్డి గారి పేరుతో నగరం అయితే ఎస్ఆర్ నగర్ అయిపోయింది. ఇక నగరాల పేరు అట్ట అయిపోతే ఇక వ్యక్తుల పేరు. మా మిత్రుడు ఉన్నాడు మండవ రామలింగం, ఆయన పేరు. ఆ తాతగారి పేరు రామలింగయ్య. కొంచెం మోడర్న్గా ఉందని, మా తాతగారి పేరు లక్ష్మీ గారి కొంచెం మోడర్న్ ఉన్నా
లక్ష్మీప్రసాద్ పేరు పెట్టారు. ఆ మండవ రామలింగానికి మండవ రామలింగ గారి పేరు మండవ రామలింగం. వాడు కాసి యూనివర్సిటీ రాని వాడు ఎంఆర్ఎల్ గమ్ అయిపోయాడు, సిబిఎన్ థర్డ్ అయిపోయాడు. అంటే వ్యక్తులు పెరిగిపోతున్నాయి, నగరాలు పెరిగిపోతున్నాయి. ఇంకా భయంకరమైంది ఏంటంటే ఇప్పుడు మా వెంకటరాజు గారి అబ్బాయిలు మన మనవడు మనవరాడు 7 ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి, సరే ముందు తిరుపతి తీసుకెళ్దాం అంటారు. సరే తాతగారు, నాన్నగారు, నాయనమ్మ, అమ్మ నాయన తాతగారు అంతా కలిసి తిరుపతి వెళ్తారు. తిరుపతి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, మన కారు నాగేశ్వర దగ్గరికి వాళ్ళు లెటర్ ఇవ్వండి మీరు తిరుపతి అంటారు. సరే డాక్టర్ గారు 2 కొంచెం లెటర్ ఇస్తారు. ఈ లెటర్ తీసుకెళ్తారు డాక్టర్ గారు, ఇచ్చే కౌంటర్ ఇస్తారు. నాకు మంచిగా లెటర్ అండి, మీకు ఏ దర్శనం కావాలంటే మంచిగా లెటర్ అయ్యా నాకు స్వామివారి దర్శనం ఏర్పాటు చేయాలి అంటారు. కాదు సార్ మీకు ఏ దర్శనం కావాలంటారు. ఏ దర్శనం ఏంటా అంటే ఏఏడి అంటారు. తిరుపతిలో ఏఏడి అర్చన అనంతర దర్శనం అంటే ఏఏడి. లేకపోతే ఎన్పిడి అంటాడు. ఎన్పిడి అంటారా నిజపాద దర్శనం. లేకపోతే కేయు బ్రేక్ అంటాడు, కళ్యాణ ఉత్సవ గ్రామం. లేకపోతే ఎస్డి బ్రేక్ అంటాడు, సహస్ర దీపాలంకరణ. ఒక్కసారి అలాగే ఆలోచించాలి. సహస్ర దీపాలంకరణము అంటే స్వామివారిని 1000 దీపాలతో అలంకరించినప్పుడు చూస్తే కలిగినటువంటి భావన అనేటువంటి మాట సహస్ర దీపాలంకరణ మనసులో బతుకుపోతుంది. నిజపాద దర్శనము అంటే స్వామివారి పాదాలను నిజంగానే మనం చూస్తామనేటువంటి భావన మనకు కలుగుతుంది. కానీ ఇదేమైపోతుంది ఇప్పుడు ఏఏడి, ఎన్ఏడి, బీడి అంటే మనం ఎక్కడ పోతుందండి, చాప కింద నీళ్ళగా మనం ఎక్కడికి పోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పత్రికల ద్వారా కూడా మనం తెలుగు నేర్చుకుంటాం. పూర్వం ముట్టూరు కృష్ణారావు గారి కృష్ణా పత్రిక, కాశీనాథ నాగేశ్వర గారి ఆంధ్రపత్రిక చక్కగా వార్తలు ఏ విధంగా రాసేవారంటే తణుకు పట్టణ షణ్ముఖి ఆంజనేయరావు గారి జన్మదిన వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి, అతిథులు పాల్గొన్నారు రాశారు. అది ఇప్పుడు పేపర్లో న్యూస్ పేపర్ ఏంట్రా ఎక్కడ ఉండరా తిరిగంటే తణుకు భీమవరం రోడ్లో 2 ట్రాక్టర్ల ఢీ 4 పడారు బ్రేక్ న్యూస్. యాక్సిడెంట్ అవగానే ఒక స్టెచ్చిన మీద వాడు తీసుకెళ్తుంటే వాడి ముందు మైక్ పెట్టేసి అయ్యా యాక్సిడెంట్ అయినప్పుడు ఏమనిపించింది, లేకపోతే మీరు చచ్చిపోతే మీ యాక్సిడెంట్ 1 టౌన్ 2 టౌన్ పిచ్చిపేసింది. అంటే మారుతున్న ప్రతి విధానంలో మనం ఒక పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మన బిడ్డలు అప్పుడప్పుడు ఆ సౌకర్యం వచ్చింది యూట్యూబ్లో మనం పెట్టేస్తే మన పిల్లలు చూసుకుని నేర్చుకుంటారు. ఈ రోజున ఎవరైనా ఎంఏ తెలుగు నాణ్యంగా చదవాలి అంటే, తెలుగులో పిహెచ్డి నాణ్యంగా చేయాలంటే ఏ యూనివర్సిటీకి వెళ్ళాలో తెలుసా మీకు? అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, అక్కడ భారతీయ నృత్యాలు, భారతీయ కళలు అన్నీ కలిగిన శ్రీకారం స్థాపించి ఆ దేశం యొక్క గుర్తుకు కూడా పొందినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నా కొన్ని భావాలను మీతో పంచుకొని వాదే జాయితే తత్వబోధన, వాదిస్తే మరింతే చర్చిస్తే స్నానం చేస్తే వస్తుంది. అలాగే మీకు డాక్టర్లు అంటారు కానీ మీరు పిల్లల్ని కళాప్రోత్సల్ని కళాప్రియుల్ని అందరూ కూడా కలిసినప్పుడు ఇక్కడ విషయాలు చూసి మీతో నా భావన పంచుకుంటే నా భావన మొదలుపెట్టిన అవకాశం నాకు కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముఖ్యంగా షణ్ముఖి గారి గురించి చెప్పడం అంటే తణుకు ప్రాంతంలో మరి మీ అందరికీ చెరపరుస్తున్నటువంటి వ్యక్తి. సంగీత రంగంలో, నాటక రంగంలో, అలాగే రేడియో, ఇటువంటి పాటల ద్వారా, రికార్డింగ్ల ద్వారా, యూట్యూబ్లో ఉన్నటువంటి ఆయన చేసినటువంటి రామాంజనేయుతో లాంటి మరి నాటకాల ద్వారా ఈ రోజుకి కూడా సజీవంగా ఆయన ఉన్నారు. ఆయన స్థాయిని ఈ రోజు వరకు పద్యంలో అందుకున్నటువంటి వ్యక్తులు లేరని చెప్పాలి. ఎందుకంటే హార్మోని నేపథ్యంలో పౌరాణిక నాటకం అంటే హార్మోని మోతలు, అలాగే ఈ రణగణతో మధ్యలో మైక్ ముందుకెళ్ళిపోయి పద్యాలు పాడటం ఒక నాటిగా వరవడిగా ఉన్నటువంటి ఈ రోజుల్లో ఆనాడు 50 ఏళ్ల క్రితమే ఆయన గాత్రానికి, మృదు మొదలవుతానికి ఆయన చేసినటువంటి గ్రామం రికార్డులు కానీ మరి నేటికి కూడా ఎవరు కూడా ఆ రకంగా కృషి చేసినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారని చెప్పాలి. ఇందాక విజయ్ ప్రార్థనా గీతంలో చక్కగా క్లారిటేట్ని ఉపయోగించుకుని హార్మోనిక్ అనుసంధానం చేసుకుని
చక్కటి శ్రావ్యమైనటువంటి మధురమైనటువంటి ప్రార్థనా గీతం ఆలపించాడు. అతను హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళ వంశంలో అనువంశికంగా మనవరాలు కూడా ఇవాళ నృత్యంలో కూడా మంచి చదువులో ప్రావీణ్యంతో పాటు నృత్యంలో కూడా ప్రావీణ్యత వచ్చింది. కళాకారుల కుటుంబంలో ఆయన కుటుంబం అంతా కూడా మరి పరిపుష్టమైందని చెప్పి సరైనగా నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మా యాత్రగడ్డ లక్ష్మీప్రసాద్ గారి కూడా తెలుగు భాష గురించి, అలాగే హిందీలో కూడా నిష్ణాతులైనటువంటి మహాపండితులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కూడా మరి హిందీ భాషను నేర్పడంలో కూడా ఆయన కృషి చాలా ఉంది. ఆయన మొన్ననే చాలా అభిమానదండలు కూడా అయింది. మొన్ననే ఎన్టీఆర్ గారి పేరు వైద్య విశ్వవిద్యాలయానికి తీసేసిన వెంటనే ఆయన పదవిని తృణప్రాయంగా వదిలేశారు. ఆయన అంటే మనిషికి అన్న పదవుల కన్నా వ్యక్తి ముఖ్యం. ఆయనకు ఉన్నటువంటి స్థానం ప్రజల్లో ఎన్టీఆర్ గారికి ఉన్నటువంటి స్థానం సుస్థిరమైంది. ఆయన అభిమానిగా ఆయన నిజంగా చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. అంతేకాకుండా కళాకారులుగా ఇవాళ మనం ఏదైతే పెన్షన్ని బకాయిల్ని 4 మాసాల బకాయి ఒకేసారి 18,000 రూపాయలు ఇప్పించడంలో కానీ, ఇదివరకు మనిషి కళాకారుడు మరణించాక ఆ పెన్షన్ వచ్చేది. అటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు లేకుండా అన్ని పెన్షన్లు సాధారణ పెన్షన్లు మాదిరిగానే కళాకారులు కూడా ఇవాళ 1వ తారీఖు పెన్షన్ పొందడానికి కూడా మూల కారణం ఆయనే యాదగిరి లక్ష్మీప్రసాద్ గారిని. కళాకారులు అందరికీ కూడా ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. చాలా దురదృష్టకరం. ఇవాళ అటువంటి అనుసంధానకర్త మరి ఇవాళ పాలక వర్గాలకు చెప్పే ధైర్యం ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరో లీడర్ కూడా నేను మీ అందరితో వాపోతున్నాను. అలాగే నంది నాటకోత్సవాల విషయంలో కానీ మరి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం కళా పరిషత్తులకు చేయడంలో కానీ ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక అసలు జరగలేదు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి 23 కోట్ల రూపాయల బకాయిల్ని కూడా నేటికి చెల్లించలేని దుస్థితి. కానీ ఈ మధ్యనే నృత్యోత్సవాలు, సంగీతోత్సవాలు, జానపద ఉత్సవాలని ఏదో తిరుపతి పట్టణంలో, గుంటూరు పట్టణంలో దాదాపు 200-300 కిలోమీటర్లకు ఉన్నటువంటి ఒక వేదిక ద్వారా, అంటే ఒక ఈ ప్రాంతం 5 జిల్లాలకు కలిపి రాయలసీమ, నెల్లూరుతో సహా తిరుపతి వేదిక, అలాగే ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించి గుంటూరు వేదిక, పాత ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి ఆనందాల కేంద్రం, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖపట్నంలో వేదికలుగా పెట్టి ఆఖరిని పోటీలు మన అమరావతిలో పెడతామని చెప్పారు. దానికి సరైన సమాచారం లేదు, బహుమతుల వివరాలు లేవు, వసతి సౌకర్యం లేదు, భోజన వసతి లేదు. ఎవరు మట్టుకు వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొనాలని వాళ్ళు ఆశించారు. దాదాపు 30,000 మంది కళాకారులు వస్తారని నాతో చెప్పడం జరిగింది. తీరా చూస్తే వెలబలపోయి నిజంగా పార్టిసిపేట్ చేసి కళాకారులు కూడా కరువైన దుస్థితి వాళ్ళు ఆనవ కళాకేంద్రం నుంచి కూడా మనకి రావడం జరిగింది. ఇటువంటి మరి విచక్షణగా లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, నిజంగా నాటక కళా పరిషత్తుల పేరు మీద అలాగే లలిత కళా పరిషత్ అని, సంగీత పరిషత్ అని ఇలాగ 6 ఆడవాళ్ళకి, అలాగే సృజనాత్మకత సంస్కృతి సౌకర్యం అందుకుంటూ ఉష గారికి ఇచ్చిన వాళ్ళకు కూడా తెలియకుండా నిర్ణయాలు జరిగిపోతున్నాయని వాళ్ళు కూడా వాపోవడం జరిగింది. అనేక సందర్భాల్లో ఈ కళాకారుల పట్ల చాలా నిర్లక్ష్య భావంతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో మనం మరి యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు లాంటి మంచి వ్యక్తులు ఏర్పడటం కళాకారులు దురదృష్టంగా మనం చేసుకుంటూ భవిష్యత్తులో ప్రభుత్వాలు మేల్కొని కళాకారుల పట్ల మంచి నిర్ణయాలు తీసుకోవాలని, వారికి మంచి బుద్ధి భగవంతులు కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే మరి ఈ రోజున ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించి తండ్రిని గుర్తు చేసుకుంటూ మా రసరాజు గారి యొక్క సారథ్యంలో ఎన్నో ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ మరి అందరూ ప్రముఖుల్ని షణ్ముఖి ఆంజనేయరాజు గారి పేరు మీద అవార్డిస్తూ గౌరవిస్తూ మరి అందులో పెద్దలందరినీ రాష్ట్రేతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఆహ్వానిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకున్నటువంటి మరి షణ్ముఖి కళాపీఠానికి, అలాగే ఇచ్చేసినటువంటి కళాకారులు మరి కళాప్రియులు, ప్రముఖ వైద్యులు, అలాగే పారిశ్రామికవేత్తలు అందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందనలు, నమస్కారం సార్. కృష్ణాల వారి శ్వాస భాష ఏమిటంటే నాటక రంగానికి సేవ చేయాలి, పేద కళాకారుడికి ఇంత పొట్టనంటగా భోజనం పెట్టాలి. అదే ఆయన శ్వాస. చాలా తక్కువ ఉంటారు ఇప్పుడు వ్యక్తులు కూడా దేశం. ఇప్పుడు డాక్టర్ వెంకటరాజు గారి యొక్క సమాధానం, వారి సన్మానానికి వారు ఇప్పుడు మాట్లాడతారు. వెంకటరాజు గారు ఒక్క నిమిషం లక్ష్మీప్రసాద్ గారు కాసేపు ఉంటాను. తమ్ముడు గారిని చూసిన తర్వాత, శ్రీనివాస్ గారిని చూసిన తర్వాత
వారు ఇందాక లక్ష్మీప్రసాద్ గారు ఇప్పుడు మీరు ఎదురు చూస్తున్న ఒక మహనీయమైన వ్యక్తి పాట పాడుతూ శ్రోతను పలకరించినప్పుడు ఎడదలోని పడవకు తెరచాప ఎత్తుకున్నాను. ప్రసాద్ గారు పాట పాడుతూ శ్రోతను పలకరించినప్పుడు ఎడదలోని పడవకు తెరచాప ఎత్తుకున్నాను. అది శ్రీనివాస రెడ్డి వాడు. అయ్యా రండి. సభా సరస్వతికి నమస్కారం. ఇవాళ పురస్కారాన్ని అందుకున్నటువంటి పెద్దలకి, ముఖ్యంగా కోడూరు ప్రభాకర్ రెడ్డి గారి ఈ గ్రంథాన్ని డాక్టర్ వెంకటరాజు గారికి కృతిభర్త వారు దాన్ని స్వీకరించడం ఇది అపూర్వమైనటువంటి సన్నివేశం. ఈ కార్యక్రమానికి అన్నయ్య పద్మభూషణ్ డాక్టర్ యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వస్తున్నారు, మీరు రావాలి అని రసరాజు గారు ఫోన్ చేసినప్పుడు మేము అనేక సార్లు వేదికని మనసుని పంచుకున్నటువంటి మనుషులు. రసరాజు గారు అంటే యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి చాలా చాలా ఇష్టం. ఎవరైనా ఆయనకు ఫోన్ చేసి అయ్యా ఒక తెలుగు భాషకు సేవ చేసినటువంటి ఒక మంచి వ్యక్తికి, గొప్ప కవికి అవార్డు ఇద్దాము, మీరు ఎవరి పేరున్నా సూచించండి అంటే వెంటనే ఆయన రసరాజు గారికి ఇవ్వండి అని సజెస్ట్ చేస్తారు. ఆయన అంత ఇష్టం రసరాజు గారంటే. ఇవాళ ఈ సభలో వారు సాక్షిగా ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరగడం వెంకటరాజు గారి అదృష్టం, ప్రభాకర్ రెడ్డి గారి అదృష్టం. ఆయన అన్ని కార్యక్రమాలకి రాడు. మా అన్నగారు చాలా సెలెక్టివ్గా వచ్చేటువంటి వ్యక్తి. మా ఇద్దరికి మధ్య అనుబంధం 1992వ సంవత్సరం నుంచి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాక్షిగా మా అందరి పరిచయం. అప్పటి నుంచి నన్ను సొంత తమ్ముడిలాగా, నన్ను అంటే లోపల అంటే ఆయన నా లోపల మనిషి, నేను ఆయనకి లోపల మనిషి, అలాగే ఇన్సైడర్స్గా ఉండేటువంటి వ్యక్తులు. ఇవాళ వారి ఇక్కడికి ఉండడం, మీరందరూ కూడా యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని మీరు చూడడం ఎందువల్లంటే ఆయన ఇందాక రామారావు గారు చెప్పినట్లుగా ఎన్టీ రామారావు గారితో అత్యంత సన్నిహితంగా గడిపినటువంటి వ్యక్తి. ఆయనతోనే కాదు, అన్నయ్య గారితో నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారితో కానివ్వండి, అమితాబ్ బచ్చన్తో కానివ్వండి, అమర్ సింగ్తో కానివ్వండి, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు, కరణ్ సింగ్తో కానీ అది వచ్చేస్తా నెక్స్ట్ తర్వాత సినిమా రంగంలో రజనీకాంత్తో కానివ్వండి, దాసనారాయణరావు గారితో కానివ్వండి, మోహన్ బాబు గారితో కానివ్వండి. నాకు చిరంజీవి గారు ఫోన్ చేశారు ఒకసారి. ఫోన్ చేసి తమ్ముడు నాకు యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఆయన పుస్తకాలు పంపిస్తానన్నారు, నీకు ఇస్తానన్నారు, పట్టుకొచ్చి ఇవ్వాలి. నేను ఏమన్నా మన అక్కినేని నాగేశ్వరరావు గారి స్టూడియోలో ఉన్నాను, అన్నపూర్ణ స్టూడియోలో అని, తెస్తావు కదా అన్న. ఫోన్ పెట్టిన వెంటనే అన్నయ్య ఫోన్ చేశాను, తమ్ముడు నేను చిరంజీవి గారికి పుస్తకాలు పంపిస్తానన్నాను, నువ్వు పట్టుకెళ్ళి అంటే. ఇలాగా ఒక పెద్ద పెద్ద మహానుభావులు ఇక్కడే కాదు, ఇవాళ ఆయన నారాయణ రెడ్డి గారు అనుకుండేవారు తెలుగు సాహిత్యానికి, హిందీ భాషకి ఆయన ఒక వారధి, ఒక సేతువు అని. హిందీలో తెలుగులో ఎంత గొప్ప ఆయనకి భాష ఎడల ఎంత అభిమానము, ఎంత సిద్ధి పొందారో హిందీ భాషలో కూడా అంత సిద్ధి పొందినటువంటి వ్యక్తి డాక్టర్ యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. వారు రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా మీరు తప్పకుండా చదవాలి. అలాగే ఈరోజు వంకా రవీంద్రనాథ్ గారు
ఆ మధ్య నేను ఆంధ్ర సారస్వత పరిషత్ అంతర్జాతీయ తెలుగు సంబరాలు ఒక ప్రపంచ తెలుగు మహాసంబరంలాగా చేశాం. జనం పోటెత్తి వచ్చారు. 7,000 నుంచి 8,000 మంది ప్రతిరోజు 3 రోజుల పాటు. అన్నయ్య ఆ సమయంలో కొంచెం అనారోగ్యం చేత రాలేదు, లేకపోతే వారు లేకుండా జరిగే కార్యక్రమం కాదు అది. ఆ రోజు నేను ఒక చిన్న మెసేజ్ పెట్టాను ఆయనకి, సార్ మీ సపోర్ట్ కావాలి అని అంటే ఆయన వెంటనే మా ఆంధ్ర సారస్వత పరిషత్తుకి లక్షల్లో డొనేషన్ పంపించినటువంటి వ్యక్తి మా రవీంద్రనాథ్ గారు. మేము లయన్స్ క్లబ్ వేదిక మీద కలుసుకుంటాం, అనేక సామాజికమైనటువంటి సేవా కార్యక్రమాల్లో కలుసుకుంటాం. వారు ఈరోజు సభకు వస్తున్నారంటే వారిని కూడా మరొక్కసారి కలవాలి. ఎందువల్ల అంటే ఇవాళ ఒకనాటి పిఠాపురం రాజులు, విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు, శ్రీకృష్ణదేవరాయలు లేరు ప్యాటర్నైజ్ చేయడానికి తెలుగు భాషని, సంస్కృతిని. ఇవాళ ప్యాటర్నైజ్ చేయాలంటే రవీంద్రనాథ్ గారు, వెంకటరాజు గారు లాంటి వాళ్ళ వల్లే అవుతుంది తప్ప మేము కళాకారులు. మేమేదో మీరు పిలిచారు, మాకేదో గంట పాటించుకున్నారు, మాకేదో కవర్లో పెట్టి డబ్బిస్తారు, మేము హ్యాపీగా వెళ్ళిపోతాం. అలాగే షణ్ముఖాంజనేయ గారు అంతే, గజ శ్రీనివాస్ అంతే. మీరందరూ చప్పట్లు కొట్టి మాకేదో డబ్బులు ఇస్తే మేమేదో ఒక ఇల్లు కట్టుకుని బిడ్డలు పోషించుకుంటున్నాం. కానీ ప్యాటర్నైజ్ చేసిన వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా నా కార్యక్రమాలు చాలా చోట్ల పెట్టించి ఆత్మచేత నాకు డబ్బులు ఇప్పించే కూడా. అంటే నేను ఎప్పుడు 5,000, 10,000 తీసుకుంటున్న సందర్భంలో లేదు, తమ్ముడు విలువ వేరే, ఆయనకి ₹1,00,000 ఇవ్వండి అని చెప్పి ₹1,00,000 ఇప్పించిన వ్యక్తి ఆయనే. ఆ తర్వాత ఇప్పుడు నేను 5 లక్షలు 10 లక్షలు తీసుకున్న కథ వేరే. కానీ పెద్దానికి జీవితంలో ఒక బూస్టర్ కావాలి. ఎంతోమంది కళాకారులకి, సాహిత్య మూర్తులకి యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఒక బూస్టర్ డోసు, కరోనాకి బూస్టర్ డోసు లాగా కళాకారులకి బూస్టర్ డోసు మా అన్నయ్య యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. నేను సగర్వంగా చెప్తున్నాను. ఇంకా గట్టిగా చెప్పలు కొట్టాలి దాని విలువేంటో నాకు తెలుసు కాబట్టి. అందరి థింగ్ ఇంకొక విషయం కూడా యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారి గురించి చెప్పాలి. చెప్తాను సార్, ఆయన స్పెషల్ ఫోటో సార్. లక్ష్మీప్రసాద్ గారు నాకు ఫోన్ చేశారు. రామారావు గారు ఇందాక ఉటంకించినట్టుగా ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మార్చిన వెంటనే లోపల ఎంతో తీవ్రమైనటువంటి ఆవేదన పడి ఏ కాంట్రవర్సీ లేకుండా నాకు ఈ విషయం నచ్చలేదు, నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఎవరి మీద కోపం లేదు, నాకు జగన్ గారంటే, సీఎం గారంటే చాలా ఇష్టం నిజంగానే. ఎందువల్ల అంటే ప్రతిదీ కూడా ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి, సీఎం గారికి చెవిలో చెప్పగల ఏకైక వ్యక్తి డాక్టర్ యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ నాన్నగారికి కూడా ఆయన చెవిలో చెప్పిన వ్యక్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా అత్యంత ఆత్మీయుడు. ఆత్మీయంగా ఒక చిన్నగా పక్కకు వచ్చి తన అత్యంత ఆత్మీయుడైనటువంటి వ్యక్తి పేరు మీద ఒక సంస్థని మార్చడం ఇది అవసరమా అన్న భావంతో వచ్చినప్పుడు, తమ్ముడు ఆ విషయం పక్కన పెట్టేసాయి, ఇప్పుడు నాకు ఏ సంఖ్యలు లేవు, మనిద్దరం కలిసి తెలుగు భాష కోసం ఇక వీధుల్లో పడదాము, గల్లీ గల్లీకి తిరుగుదాం అన్నాడు ఆయన. అలాగే అండి, ఇంతకుముందు మేము అలాగే చేసాం. ఇంతకుముందు కూడా తెలుగు భాష కోసం భాషా యాత్రలు చేసాం, తెలుగు దండులాగా ఏర్పడి. ఇవాళ యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఏ బంధనాలు లేవు కాబట్టి, తెలుగు బంధమే ఆయన ఆత్మబంధం కాబట్టి, ఆయన తెలుగు ప్రజా ఉద్యమంలోకి ఆయన రావాలి, మేము వారి వెనకాల నడుస్తామని వారికి నేను మనవి చేస్తున్నాను. నేను వెంకటరాజు గారి గురించి మాట్లాడే ముందు నేను లక్ష్మీప్రసాద్ గారిని, అన్నయ్య గారిని నేను కోరేది ఏంటంటే, విజయ్ షణ్ముఖ ఆంజనేయరాజు గారి అబ్బాయి తండ్రి యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు సార్. ఈ మధ్యన ఆంధ్ర సారస్వత పరిషత్తు పూర్ణ కుంభ పురస్కారాలని శ్రీకృష్ణదేవరాయలు, రాజరాజ నరేంద్రుడు వాళ్ళతో కుటుంబాలతో పాటు వారికి కూడా నేను పూర్ణ కుంభ పురస్కారం ఇవ్వడం జరిగింది. నేను అన్నయ్య యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని కోరేది ఏంటంటే, ఒక 3 సంవత్సరాల్లో 100 జయంతి ఉత్సవాలు షణ్ముఖ ఆంజనేయరాజు గారు వస్తున్నాయి. దేశం గెలిపించేలాగా ఆ మహానుభావుడికి చేసేటువంటి 100 జయంతి ఉత్సవాలు మీ అధ్యక్షతన జరగాలని, దాంతోపాటు గజ శ్రీనివాస్ మీతో ఉంటాడని మీకు మనవి చేస్తున్నాను. మీరు దానికి అంగీకరించమని ఒక్కసారి మైక్లో చెప్పాలి.
నేను ఇంతకుముందే మనం చేశాను, తమ్ముడు లేడు. షణ్ముఖి ఆంజనేయరాజు గారు 50 సంవత్సరాల క్రితం నాటకం వేస్తూ పద్యాలు పాడుతూ ఉంటే కింద గుర్తు ఏళ్ళేసి వంచుకోనున్నటువంటి బ్యాటరీ మాది. కాబట్టి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి. నేను గౌరవంగా భావిస్తూ తప్పకుండా నేను చేస్తానని చెప్పి మనం చేస్తాను. చాలా రంగరంగ వైభవంగా అన్నయ్య గారితో వైజాగ్ వెళ్ళి మేము కూర్చుని అందరం కూడా కమిటీ మెంబర్స్ స్టేట్ లెవెల్లో ఒక జాతీయ స్థాయిలో వారి శత జయంతి ఉత్సవాలు జరిగేటట్టుగా కనగ లక్ష్మీప్రసాద్ గారు ఇన్వాల్వ్ అయ్యారంటే ప్రభుత్వం ఉన్నట్టని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆయన అటువంటి వ్యక్తులకి కుర్చీ ఏమి అక్కర్లేదు, ప్రజా హృదయమే ఆయన పెద్ద కుర్చీ. నాకు ఇంకా ఆనందంగా ఉంది. ఎందువల్ల అంటే యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు తలుచుకుంటే దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తానా, ఆట, నాట, నాట్స్ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఇండియా తీసుకొచ్చి ఆయనకి అద్భుతమైనటువంటి నీరాజనం యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇస్తారని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. ఇంకా వెంకట్రాజు గారు ఆయన మృత్యుంజయుడు. ఎందుకు మృత్యుంజయుడు అంటే వారు నాకు చిరకాలంగా పరిచయం. వెంకటరాజు గారు అనేక సార్లు నాకు ఫోన్ చేసి నా ప్రోగ్రామ్ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా వచ్చినా, పేపర్లో వచ్చినా, లేకపోతే నా గురించి ఏదైనా పేపర్లో రివ్యూ వచ్చినా, టీవీలో వచ్చినా అది చూసి నాకు వెంటనే ఫోన్ చేసి, శ్రీనివాస్ గారు ఈ మంచి పని మీరు చేస్తున్నారు, భాష కోసం, దేవాలయాల జీర్ణోద్ధరణ కోసం ఈ పని మీరు చేస్తున్నారు, చాలా సంతోషం అని ఎంతో ఒక అరగంట సేపు మాట్లాడి నన్ను ఆశీర్వదించేటువంటి గొప్ప సంస్కారవంతుడు డాక్టర్ వెంకటరాజు గారు. ఇవాళ ఈ తణుకులో ఒకప్పుడు ములపూడి హరిచంద్ర ప్రసాద్ గారు వాళ్ళందరూ ఉండేవారు, ప్యాటర్నైజ్ చేసేవారు. నాకు ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమాలకి, ఇటువంటి కార్యక్రమాలకి వెనకాల ఉండి చేసేది, ముందుండి నడిపించేది మా కారుమూరు నాగేశ్వరరావు గారు, రవీంద్రనాథ్ గారు, వెంకటరాజు గారే కనిపిస్తున్నారు. నాకు ఎవరు కనిపించట్లేదు. కావాలి అటువంటి వ్యక్తులు. ఒక కృతిని ఇలాగా గ్రంథస్థం చేయడానికి తోడ్పడినటువంటి వ్యక్తి డాక్టర్ వెంకటరాజు గారు. దాన్ని ఎవరు గుర్తెరుగుతారు? ఒక రచనని ఎవరు గుర్తుపెట్టుకోగలుగుతారు? ఇది ఎలా బయటకు వస్తుంది? ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ సాహితీ మూల్యాలు ఏవైతే ఉన్నాయో అది కాలంతో పాటు నిలిచిపోవడానికి, ముద్రగా ఉండిపోవడానికి దానికి ఎవరు దోహదం చేయగలరు? అది వెంకటరాజు గారు లాంటి వ్యక్తులు దోహదం చేయగలరు. వారిని కోరుతున్నా, వారికి అసలు ఒక క్షణం కూడా తీరుకుండదు. ఎప్పుడు చూసినా పిల్ల పాపలతో హాయిగా ఉండని దీవించి ఉంటారు వాళ్ళ పూర్వీకులు ఎవరు. అందుకని ఆయన ఎప్పుడు కూడా పిల్ల పాపలతోనే ఉంటారు వాళ్ళ హాస్పిటల్ అంతా కూడా. సాధారణంగా మన గడుపును పుడితే పిల్ల పాపలతో సంతోషంగా ఉండమంటారు. ఈయన పీడియాట్రిషియన్ కాబట్టి ఎవరో గొప్పగా దీవించుంటారు. ఎప్పుడూ ఆయన ఇంటి దగ్గర పిల్ల పాపలే ఉంటారు. సో పిల్ల పాపలు అంటే దేవుళ్ళు ఉన్నట్టే. అటువంటి దేవతల చుట్టూ, దేవుళ్ళని చుట్టూ ఎప్పుడూ ఉండేటువంటి ఆయన చాలా గొప్ప ధన్యాత్ముడు, పుణ్యాత్ముడిగా నేను భావిస్తున్నాను. వెంకటరాజు గారు, మీరు ఈ వదాన్యత, ఈ సహృదయత మీ ఆఖరి శ్వాస వరకు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెంకటరాజు గారి గురించి నేను ఇప్పుడు చెప్పడం మొదలు పెడితే నాకున్న వారి ఆత్మీయత, వారి ఇంట్లో నేను తీసుకున్నటువంటి ఆతిథ్యం, నారాయణ రెడ్డి గారు, యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, ఈ ఊరికి ఎవరన్నా గొప్ప వాళ్ళు వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆతిథ్యం స్వీకరించడమే. మేము ఎప్పుడు వచ్చినా శ్రీనివాస్ గారు మీరు మా ఇంట్లో ఉండాలి, మీరు హోటల్లో ఉండకూడదు అనేటువంటి వ్యక్తి. అటువంటి వారు ఈ వేదిక మీద ఉండడం, వారికి ఇవాళ ఇంత గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని తణుకులో ఆవిష్కరించేటువంటి ఈ నేపథ్యంలో, అలాగే ఈ చిత్రంలో వారందరూ ఉన్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వేదిక మీద చాలామంది వచ్చి ఉంటారు, దిగుంటారు. మా వదినమ్మ గారు కూడా ఉన్నారు. మా వదిన గారు అంటే కింద కూర్చున్నారు అని అడిగాను మా అన్నగారిని. ఆవిడ మనవాడు చేసి వెళ్ళిపోయిందయా కిందకి అన్నారు. మా వదిన గారు మాకు అన్నదాత. ఆవిడ ఇంటికి వెళ్తే మాకు అన్నం పెడుతుంది. ఇప్పుడే కాదు 30 ఏళ్ళ నుంచి. సరే, నేను ఎలాగో వచ్చాను కాబట్టి
ఒక గజల్ పాడాలక్కర్లేదా? అయితే చప్పట్లు కూడా పాడతాను. అంటే ఈ గజల్ ఈ మధ్యనే ముకుంద శర్మ గారని వారి చేత రాయించారు. ఎందుకు ఈ సభలో అది పాడాలనిపించింది, అన్నయ్య కూడా కొత్త గజలు వినిపించాలనిపించింది. రసరాజు గారు రాసిన గజళ్ళు తిన్నావా లేదా, ఒక్క గజల్ రాయాలని ఎంత చచ్చి బతికాను. డాక్టర్ వెంకటరాజు గారు ఇవాళ తమ సన్మానానికి సమాధానం చెప్తారు. అయ్యా రండి. సభాధ్యక్షుడు మీ మిత్రులు రసరాజు గారు, ఈనాటి విశిష్ట అతిథులు, ఒకరు అక్షతలకు తెలుగు పంచ కట్టుకొని వెటరైన కండు వేసుకొని తెలుగు బిడ్డలే తెలుగు తనానికి చిహ్నంగా తెలుగు తనాన్ని మన చుట్టూ వెదజల్లిన మహా వ్యక్తి మన యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు, పద్మ పోస్టర్ లక్ష్మీప్రసాద్ గారు. క్షీరారాము పవిత్ర భూమిలో జన్మించి వశిష్ఠ పౌత్రి గదాది ముందు బిడ్డ అయిన మన గజల్స్ మాంత్రికుడు, ఆప్త మిత్రుడు, ప్రతిభా సంబంధుడు గజల్ శ్రీనివాస గారు. ప్రగతి పదవులో సూర్య తేజంతో రాజులుతున్న నా ఆత్మీయ మిత్రుడు, నా చిరకాల మిత్రుడు, నా సహోదరు లాంటి వ్యక్తి, మహాకవి, నా సహచరుడు డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి, తాడేపల్లి వర్తలు, పొద్దున వారు మిత్రులారా, ఈరోజు చాలా కనుపండంగా జరిగింది. చాలా ఈ ఫంక్షన్ చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు విశిష్టమైన వ్యక్తులు మనకు అతిథులుగా వచ్చారు. వారు మామూలు సామాన్యులు కాదు. యాదగిరి లక్ష్మీప్రసాద్ గారు అంటే వారికి తెలియని వ్యక్తి లేదు. ఇటు ఎన్టీ రామారావు గారి ప్రమోషన్, అలాగే వాజ్పేయి గారికి కూడా వారు సన్నిహితులు. ఎందుకంటే కొంతమందికి భగవంతుడు ఇస్తారండి ఆ మొక్క వచ్చేస్తూ ఆ మాట ఆకట్టుకునే తత్వం డిఫరెంట్గా అన్నమాట. వారిని తెలిసినా వారు మాట్లాడితే మనం పరవశించిపోతాం. అలాగే గజల్ శ్రీనివాసం ఒక ఇన్స్ట్రుమెంట్, చిన్న ఇన్స్ట్రుమెంట్ ఈ సామ్రాజ్యాన్ని, గజల్ సామ్రాజ్యానికి చక్రవర్తిగా వెళ్తున్నారు. అవన్నీ పూర్వజన్మ చూపులతో మనం నమ్మంటే కాదు. అది అటువంటి సిస్టమ్ గురించి ఈ కార్యక్రమం పూర్వమై ఒక కొత్త శోభ తీసుకొచ్చారు. తర్వాత ఈ సందర్భంగా ఇలా పేరు నాకు ఎంతో వారు గౌరవంగా నాకు ఈ సన్మానం చేసినందుకు వారికి ఎంతో థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే షణ్ముఖాంజనేయ గారు మా తరం మనిషి. రామబ్రహ్మం గారికి, రామప్రసాద్ గారికి రోజు వారం కలుస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయనకి సంపాదన ఎక్కువ కదా, ఎప్పుడు అవసరం ఉంది వస్తూ ఉండేవారు, కలుస్తూ ఉండేవారు. తర్వాత మహా ప్రేమ పడదు. ఇంటి వారు మా ఇంటికి వచ్చేవారు. ఇంటికి వెళ్తే వెంటనే క్యారెక్టర్స్ పకోడీ చేయని అరిసి పకోడీ చేయి పెట్టేవారు అన్నమాట. తర్వాత నేను పక్కలో చదువుకుంటున్నప్పుడు మన ఎన్టీ రామారావు గారి పిక్చర్స్ రిలీజ్ అయితే ఎంత గొడవ ఉంటుందో అక్కడ కూడా బ్యానర్స్ పెట్టేసి కుక్షేత్రం, రామాంజేత్రం ఉంది, సముద్రాన్ని పెద్ద పోటీ కలకం అంత అంటే సినీ రంగంలో ఎన్టీ రామారావు గారి స్థాయి ఎటువంటిదో నాటక రంగంలో సముద్రాన్ని గారు కూడా అంతే. ఆ రోజుల్లో చెప్తా ఉండేవారు. నేను తణుకు పక్కన వచ్చినప్పుడు తణుకు యజమాని బిడ్డలో తెలిపించాను. ఒకరు ఏంటంటే ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్ గారు, రెండు షణ్ముఖాంజనేయ గారు, మూడవ వ్యక్తి పండిత సత్యనారాయణ గారిని అప్పచెప్తారు. ఆ పండిత సత్యనారాయణ గారి ప్లేస్లో మన రసరాజు గారిని చేర్చవచ్చు. అందువల్ల ఇటువంటి గొప్ప మిత్రులు చూడండి. మన చెప్పారు కదా ఏ మీటింగ్ ప్రసాద్ గారు ఎర్రగడ్డ వరకు వైజాగ్ నుంచి డైరెక్ట్ ఒక కారులో వచ్చారు. మళ్ళీ
దగ్గర రిక్వెస్ట్ చేశాను సార్, నేను మాట్లాడి ఉన్నవాడు నేను వెళ్ళిపోండి అని. యాక్చువల్లీ ప్రయాణం అయిపోతున్నారు. థ్యాంక్ యూ సార్. మీతో స్నేహం అనుభవం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే డేజల్ శ్రీనివాస్ ఆల్రెడీ ఈ కేమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఒక్కటి మాత్రం చెప్తాను మిత్రులారా, 40-50 సంవత్సరాల క్రితం ఈ అమెరికా వెళ్ళిపోతూ భగవంతుడు ఆశీస్సులతో వాళ్ళ ప్రేరణతో నేను అనుకోకుండా ఇప్పుడు ఆలోచించకుండా వైద్య వృత్తిలో ప్రవేశించాను. అప్పుడు 72లో మన కంట్రీ అన్డెవలప్డ్ కంట్రీ, డెవలపింగ్ కూడా కాదు. అప్పుడు అనారోగ్య భారం. ఎందుకంటే అన్ని జబ్బులే కదా, విశేషమైన మరణాలు, గ్యాస్ట్రోఎంటరైటిస్, కాలరా, డిప్తీరియా, కేసులు, టెటనస్, అలాగా లక్షలాది మంది పిల్లలు కిల్లర్ డిసీజెస్ అనండి, 7 కిల్లర్ డిసీజెస్, లక్షలాది పిల్లలు మరణిస్తూ ఉంటారు. ఆ విషయంతో చూశాను, ఆ విషయాలన్నీ పంచుకున్నాం. ఆ తరంలో మేము చేసాము. అది ఆ విధంగా మేము ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పారు, ఎక్కడికెళ్ళినా మన కలగాడు మనవాడే రాజ్యం. Now there are 600 million youth in this country and they are the workforce of the entire world. 600 మిలియన్ ఆరోగ్యమైన వ్యక్తులు, ఉరకలు వేసుకున్నటువంటి పిల్లలు, వారందరూ ఆ స్టేజ్లో పెరగడంలో మా పాత్ర కూడా కొంత ఉందని పిల్లలు నడుపుకోగానే గౌరవంగా మేము అంటే పిల్లలు అప్పుడు ప్రొడక్టివ్ కాదు, మేము పెద్ద ప్రొడక్టివ్ అయ్యి చిల్డ్రన్ మేము సమాజంగా రామబ్రహ్మ గారు పెద్దోడు అయిపోయిన వాళ్ళు చూస్తారు, సంపాదన కొంచెం అయిపోయిన తర్వాత గౌరవ వస్తుంటారు. మేము సంపాదన పిల్లల్ని చూస్తాం, తర్వాత వాళ్ళు సంపాదిస్తాం. దాని ప్రొడక్ట్ అనమాట. అందువల్ల ఆ పిల్లల్ని చూసి లక్షలాది మంది పిల్లల్ని చూసి వాళ్ళు స్వాతంత్రం చెంది ఇప్పుడు దేశాల్లో ఉన్నారు. అది మాకు ఎంతో సంతోషం, ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఆ ప్రొఫెషన్ నాకు గౌరవాన్ని ఇచ్చింది. దేవునికి సస్టెనెన్స్ పేరు ప్రతిష్టలు ఇచ్చినాయి. అందువల్ల నేను ఆ పిల్లలకు, ఆ తల్లులకు, ఈ సమాజానికి రుణపడి ఉన్నానని నేను స్వయం చెప్తాను. నేను వాళ్ళ మీద, నా మీద వాళ్ళు డిపెండ్ అవ్వలేదు. నేను వాళ్ళ మీద, వాళ్ళు నన్ను ఇంత వాణి చేశారు, గౌరవం తీసుకొచ్చారు, నాకు బ్రతుకుదరుడు ఇచ్చారు. ఆ పిల్లల వైద్యం అందువల్ల వాళ్ళకి రుణపడున్నారు. చిన్నారు పన్నారు ఖచ్చితంగా స్వరూపం వాళ్ళే మన సౌభాగ్యం. నవ్వుతున్న పిల్లలే మన దేశానికి సౌభాగ్యం. ఇంటింటా అటువంటి పిల్లల్ని మేము సమాజానికి అందిస్తున్నందుకు మా ఉత్తా పాత్ర ఉందని చెప్పి సగర్వంగా పిలువతాం. తర్వాత మా సహోదరుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, కోడూరు ప్రభాకర్ రెడ్డి, అలాగే ఒక విలేజ్తో పుట్టి ఆర్డినరీ ఫ్యామిలీలో నాతో చదువుకున్నప్పుడు కూడా ఇంత కవిత్వంలో ఉందని ఎప్పుడు నాతో షేర్ చేసుకోలేదు. బట్ డాక్టర్గా, ఒక శిశువైద్య శిరోమణిగా పొద్దుటూరులో వెలుగొంది పేరు ప్రశ్నలు తెచ్చుకొని నాకు లేని ఒక కవిత్వంలో ఎంతో రాణించాడు. దగ్గర 30 పుస్తకాలు రాశాడు. ఇప్పుడు రాయలసీమలో అగ్రశ్రేణి కోరులో గుర్తింపు పొందాడు. ఎన్నో సన్మానాలు పొందాడు. అమెరికాలో, విదేశాల్లో, మామూలుగా రాయలసీమలో ఉంటారు. అందుకని ఆయన నాకు 2 పుస్తకాలు అంగీకరించాడు. ఆయన సృష్టించిన ఈ విశాల అక్షర ఉద్యానంలో నన్ను పరిగణించే పుష్పంగా ఆయన ప్రతిష్ఠించినందుకు మన ప్రభాకర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా స్నేహం అలాగే ఉంటుంది. అందువల్ల ఈ పొద్దు రోడ్ నుంచి వచ్చాడు, నన్ను చూసి ఎలా వచ్చాడు, నేనే ఆఫ్ చేశాను, ఒక పత్రికలు ఆఫ్ చేశాను. బిజీ ప్యాకేజ్. అందువల్ల ఆయన కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరూ అలాగే షణ్ముఖ విజయ ఎంతో కష్టపడతారు, క్రమశిక్షణ ఉంది, ఇంకా పైకి రావాలని నేను ఆశిస్తున్నాను. నా పాప చాలా చక్కగా అనిపిస్తుంది. చూసాక ఒక వచ్చేస్తుంది ఆ పాప. రీసెంట్గా ఇంజనీరింగ్లో చేరింది. ఆ పాపకి పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. విజయ్ చెప్తాను, ఈ రంగం వద్ద మీరు మీ పిల్లలు చదివించుకోండి అని చెప్తాను. అలాగే ఇప్పుడు మీరంతా అయిపోతుంది, మీరందరూ మా అభిమానికి వచ్చినందుకు, మీ ఆశీర్వచనాలు ఇచ్చినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొని మన
ప్రాంతంలో పాల్గొంటున్నాం. ఈ కార్యక్రమం చేస్తూ సెలవు తీసుకుంటాం. షణ్ముఖ పురస్కార గ్రహీత కందుల పుణ్యేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాం. వారికి 10,000 రూపాయలు నగదు ఇవాళ వారి పురస్కారం అందిస్తున్నాం. డాక్టర్ యార్లగడ్డ వారు పెద్ద శ్రీనివాస్ గారు వారిని సన్మానిస్తారు. ఇవాళ సత్ప్రసాద్ పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి వారు మన గీసేసిన దేశపాటి నరసింహమూర్తి గారు, షణ్ముఖ ఆంజనేయరాజు గారు, డివి సుబ్బారావు గారు, ఏవి సుబ్బారావు గారు, మరి చాలామంది ప్రముఖ నటీమణులు జమునారాయులు, అలాగే మరి సుభాషణ గారు, ఇటువంటి విఖ్యాతులు పేరెంట్కి నటులు అందరితో, అలాగే మన షణ్ముఖి జయ విజయకుమార్ రాజు గారితో కూడా ఆయన నటించడం జరిగింది. ఆయన ఎందరో డాక్టర్ రామరమణ గారు, ఎర్రన్న నన్నయ్య తిక్కన ఐఏటి ప్రసాద్ గారు, మా సుశర్మ గారు కూడా సుశర్మ గారు పైకి రండి. సుశర్మ గారు అర్జున పాత్రధారి తలగాని ఫణిశంకర్. ధర్మరాజు అంజిరెడ్డి గారు, ధర్మరాజు అంజిరెడ్డి గారు, అర్జున పాత్రధారి. మా న్యాయంగా ఫీల్ అయిన తర్వాత మా ప్రతిభను చూసి సన్మానం చేయాలి, కానీ ముందరే ఎందుకు చేస్తున్నారంటే మీరు అందరూ వెళ్ళిపోతారేమో అనే అనుమానంతో. కాబట్టి దయచేసి మా యొక్క నటనను చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఎవరే బలగాని ఫణిశంకర్ గారు, అర్జున పాత్రధారి. నకుల పాత్రధారి రామరాజు గారు, సహదేవ పాత్రధారి సత్యనారాయణ గారు, ద్రౌపది శ్రీమతి ఎంవి రమణ గారు, ద్రౌపది పాత్రధారి శ్రీమతి ఎంవి